అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజానికానికి తల్లికి వందనం రావట్లేదు అని కొన్ని మీడియాల్లో తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు వచ్చిన అప్డేటు, ఇంట్లో ఒక పిల్లున్నా అంటే ఒక బిడ్డ ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురు పిల్లలున్నా 39,000 రూపాయల దాకా, అంటే ఒక్క బిడ్డకి 13,000 అంటే ఇద్దరికి 26,000, ముగ్గురికి 39,000. ఈ రకంగా కూటమి ప్రభుత్వము ఇస్తా అని హామీ ఇచ్చింది. మనకు సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం అంటే చదువుల కోసం, చదువుకునే ప్రతి పిల్లల కోసం తల్లికి వందనం డబ్బులు ఆల్రెడీ కొంతమందికి విడుదలైనవి, కొంతమందికి విడుదల కాలేవు. ఇక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అయితే మొత్తమే రాలేవు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఈరోజు. కానీ ప్రతి ఒక్కరికి తల్లికి వందనం డబ్బులు రావడానికి ఆల్రెడీ మన కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరెవరికైతే తల్లికి వందనం డబ్బులు ఇప్పటివరకు అందలేదో వాళ్ళందరికీ త్వరలోనే తల్లికి వందనం డబ్బులు పడబోతూ ఉన్నాయి. అది ఎంతవరకు, ఎవరెవరికి, ఏ రకంగా, అసలు మనం తల్లికి వందనం డబ్బులు వాడాలంటే ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ కానీ, మన ఎవరైతే పిల్లలకు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ క్లియర్ చేసుకున్నారా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చే కథనాలను బట్టి మనం ఎలాంటి డిసిషన్కు రాకూడదు, ఎలాంటి విషయాన్ని ఖచ్చితంగా క్లారిటీగా తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఈ విషయాన్ని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ను, తల్లికి వందనం అంటే చదువుకోవడానికి వీళ్ళు ఏదైతే చేయూత ఇస్తా ఉన్నారో ఆ విషయాన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పిపోతా ఉన్నా. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎందుకంటే మీ తరపున ఒకవేళ ఈ అప్డేట్లో కానీ ఏమన్నా తేడాలు ఉంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంను గట్టిగా వాయించే బాధ్యత నాది. కానీ వీడియోను లాస్ట్ వరకు చూసి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న లోపాల గురించి కానీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి కానీ, అంటే మంచి చేస్తే మంచి మాట్లాడాలి, చెడు చేస్తే చెడే మాట్లాడాలి, రెండింటినీ రెండు కళ్ళతో సమాన భావంతో చూసినప్పుడే అది ప్రభుత్వము. ఒకవేళ ప్రభుత్వం మంచి చేస్తున్నా మనం కావాలని చెడుగా మాట్లాడితే ఆ నష్టం మనకే జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మంచి చెడుల గురించి కింద కామెంట్ చేయరి, తల్లికి వందనం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. ఛానల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి ఛానల్ చాలా తక్కువగా దొరుకుతాయి. ఫేక్ న్యూస్ తోటే ఛానళ్ళు ఉంటున్నాయి, కానీ అసలు ఒరిజినల్గా ఏం నడుస్తూ ఉంది వ్యవస్థలో. ఇప్పుడు ఏపీలో కావచ్చు, పక్కన తెలంగాణలో కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడే ఛానల్ చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఇదొకటి. కాబట్టి మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఆగస్టున మనకు మరో 20 రోజుల్లోని ఇచ్చారు. ఆడబిడ్డనివి 18,000 పూర్తి మార్గదర్శకాలు ఇవే. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకు నేను క్లారిటీగా తల్లికి వందనం అప్డేట్ని చూడడం జరిగింది. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకు కూడా తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇగో ఏపీలో వారికి తల్లికి వందనం డబ్బులు రాలేదా, మరో 20 రోజుల్లో ఇస్తారు. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఎస్సీ విద్యార్థులకు, ఇక్కడ చూడండి, ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు త్వరలోనే విడుదల చేయనుందట. 9-10 తరగతులు అంటే 9-10 క్లాసులు చదువుతున్నటువంటి వాళ్ళకు, ఇంటర్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 382 కోట్లు విడుదల చేసింది తల్లుల ఖాతాల్లో. ఇక 5.20 నుంచి 10,972 వరకు జమ కానున్నాయి నిధులు. ఈ విధులు జాప్యం పైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏంటంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చే వాటా ఇంకా ఇవ్వలేదు. మేమైతే ఇప్పటి వరకు ఆల్రెడీ
382 కోట్లు తల్లికి వందనం చెల్లించడము అని కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు విషయం. దీన్ని కొందరు ఏం చేస్తారంటే కూటమి ప్రభుత్వం ఏమి చేస్తలేదు అనే విధంగా కూడా ప్రచారం చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏమంటా ఉన్నారు, ప్రజలను ఒకటే కొడుతూ ఉన్నారు, మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం మీకు త్వరలోనే ఈ ఉన్న ఇంకా మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వబోతా ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున అకౌంట్లో జమ చేసింది. అయితే రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద అందించే డబ్బుల పైన క్లారిటీ ఇచ్చింది. వాటా నిధుల్లో త్వరలోనే విడుదల కానున్నాయని సాంకేతిక సంక్షేమ శాఖ తెలిపింది. 9-10 తరగతులు ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నది. 3.93 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పినటువంటి ముచ్చట. ఇక దీని ఆల్రెడీ మనం చదివినాం కాబట్టి ఇక్కడ అసలు విషయాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. ఏపీలో 9-10 తరగతులు చదివేడే స్కాలర్ విద్యార్థులు తల్ల ఖాతాల్లో 10,900 జమ చేస్తారు. అదే హాస్టల్లో ఉండే విద్యార్థులకు అయితే వాళ్ళ తల్ల ఖాతాల్లో 8,800 జమ చేస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు 5,200 నుంచి 10,972 రూపాయల వరకు సొంత ఖాతాల్లో జమ చేస్తారు. ఇక్కడ మనకు ఏ తరగతి వాళ్ళకు ఎంతెంత అని ఇచ్చారు, ఇంట్లో ఉన్న పిల్లలకు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురు వరకు క్లారిటీగా అయితే ఇచ్చేసారు. 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకు కూడా వేస్తాము అని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకు 5,200 నుంచి 10,972 రూపాయల వరకు ఖాతాలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం వాటా నిధులు నేరుగా ఆధార్ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. తల్లికి వందనం పథకంలో వారికి కొంత వాటాను కేంద్రం భరిస్తుంది కాబట్టి విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు అనేటివి చేరుతాయి అని సాంకేతిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి తెలిపిన విషయం. మనకి ఏదైతే కేంద్రం వాటా అంటే గిన్ని నిధులు మేము ఇస్తాము అని కేంద్రం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు అనేవి ఇవ్వాలి. ఇవ్వకపోవడంతో ఇక్కడ జాప్యం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికతో ఉండాలి. తల్లికి వందనం డబ్బులు త్వరలోనే మన ఖాతాలో పడాలని కోరుకుందాం. లాస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ తల్లికి వందనం పథకంలో భాగంగా పలువురు విద్యార్థుల అకౌంట్లో 13,000 కాకుండా 8,500 మాత్రమే జమ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొన్ని న్యూస్ పేపర్లు కూడా తల్లికి వందనం డబ్బులు విడుదల చేయలేదంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించి కేంద్రం వాటాను త్వరలోనే బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది. ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే 13,000 నేనేమన్నా ఒక్కో ఇంట్లో ఒక విద్యార్థికి 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000 రూపాయలు. కానీ ఇక్కడ మనకు స్కూల్ ఫీజులు ఏదైతే ఉంటాయో స్కూల్ ఫీజులు హాస్టల్లో ఉంటాయో వాళ్ళ ఫీజులు పట్టుకొని తల్లికి వందనం మన ఖాతాలో వేయడం జరుగుతుంది అని మనకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు. చూడు 13,000 కాకుండా 8,850 రూపాయలు జమ కావడంతో ఆందోళన చెందుతున్నారంటే కొందరికేమో మన సంత పైసలు పెట్టుకొని ప్రైవేట్లో చదువుకునేటోళ్లకు డైరెక్ట్గా ఉన్నకాడికి అమౌంట్ పడుతుంది. హాస్టల్లో ఉండేటోళ్లకు మాత్రము డబ్బులు కట్ అయ్యి మన బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుద్ది. ఇంకా ఈ విషయంపైన మనం మీకు క్లారిటీ కావాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయరి. త్వరలోనే తల్లికి వందనం అందరికీ రావాలి, అందరూ పొందాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.